వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. నేను డప్పు కళాకారుల చర్మకారుల సంఘం తరఫున కమిటీ వేయటం జరిగింది. ఒక 20 మంది 2 గ్రూపులుగా విభజించడం జరిగింది. అలాగే మహిళా సంఘం లీడర్గా మరి గాలమ్మ గారిని నియమించుకోవటం జరిగింది. వాళ్ళు ఒక 12 మంది మహిళా గ్రూపుని దళిత మహిళలుగా వాళ్ళు ముందుకు వచ్చినందుకు వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ పర్యటనలో భాగంగా మరి మా దళితుల్ని, మాదిగ సామాజిక వర్గాన్ని, నాటక సమాజం వారిని కాకుండా మరి అలాగే డప్పు కళాకారులు, చర్మకారులు ఈ జీవో తెచ్చిన ఉద్యమ నాయకుడిగా నేను పర్యటించడం జరిగింది. అలాగే మరి ఎర్రగొండపాలెంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మరి పూలమాల వేసి నివాళులు అర్పించి మరి పుల్లల చెరువు మండలంలోని నా శిశువులు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ కమ్మవారికి కూడా సాంఘిక నాటకం నేర్పి ఉన్నాను. అక్కడ దళితులకు కూడా ఓబులు నా శిశువుడు, మరి ఆయన ఇప్పుడు సర్పంచ్గా ఉన్నారు. వారిని కూడా నేను సందర్శించి అలాగే గంగారం వెళ్ళి నా నాటక సమాజాన్ని రౌడీ శివ ఖైదీ విజయ నాటకాన్ని నేర్పి ఉన్నాను. అక్కడ అనేకమైన ఈ ప్రాంతంలో కూడా నేనంటే చాలా అభిమానించే నా నాటక సమాజం వారిని పలకరించుకుంటూ నేను ఎంపీగా పోటీ చేశాను, మన సొంత పార్టీని స్థాపించుకున్నామని చెప్పడం జరిగింది. అదే బహుజన రాజ్యాధికార పార్టీ. మరి గవర్నర్లు, మన రాష్ట్ర నాయకులు రాయపాటి ప్రసాద్ పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తూ ప్రకాశం జిల్లా కూడా పాంప్లెట్లు పంచుకుంటూ వచ్చిన మరి రాయపాటి ప్రసాద్ గారికి, రాయపాటి జయమ్మ గారు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బహుజన నాయకురాలుగా ముందుకుంది. అలాగే కొమ్మి వెంకటమ్మ గారు రైతు కూలి మహిళా సంఘంగా ఆమె పనిచేస్తున్నారు. మరి అలాగే దాసరి రవికుమార్ మరి ఆఫీస్ సెక్రటరీగా నిరంతరం పనిచేస్తున్న వారికి, మరి నా ప్రియమైన నా దళిత సోదరులందరికీ మరి పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా ఈ ప్రాంతంలో డప్పు కళాకారులు, చర్మకారులు పింఛన్లు రాక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మరి మార్కాపురం డివిజన్ స్థాయిలో నూతన కలెక్టర్ గారికి, మరి పుల్లల చెరువు ఎంఆర్ఓ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, ఆ జీవో తెచ్చిన ఉద్యమ నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను. మా ఊరిని, మా దళితుల్ని, మా మాదిగ సామాజిక వర్గాన్ని ఈ జీవో తెచ్చిన నేతగా నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరికి మాకు రోడ్డు పక్కన షాపులు ఉండవు. మా యూనియన్లో ఒక సభ్యులుగా ఉంటారు. వాళ్ళందరికీ పింఛన్లు వచ్చేటట్టు చూడాలి. డప్పులు, గజ్జెలు ఫ్రీగా రావాలి. అలాగే షాపులు పెట్టుకునేటానికి 3 లక్షల రూపాయల లోన్ కూడా మంజూరు చేస్తుంది గవర్నమెంట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మా హక్కుని మరి కాలరాయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఒక్క విషయం మీడియా సోదరులందరికీ చెబుతున్నాను. తెలుగుదేశం పార్టీయో, వైసీపీ పార్టీయో మీరు మా వాళ్ళకి అంటగట్టి మా వారిని వృత్తిని దెబ్బకొట్టొద్దని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ జీవో తెచ్చినప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు నాకు సపోర్ట్ చేయలేదు, ఏ వైసీపీ పార్టీ నాయకులు మాకు సపోర్ట్ చేయలేదు. ఒక ఉద్యమ నాయకుడిగా నేను జై జాంబవ అనుకుంటా అంబేద్కర్ గారి నినాదంతో మరి ఆ రోజుల్లో 2018లో మరి గవర్నర్లైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా దళితుల పరిస్థితిని ఆలోచించి పప్పుల దేవదాస్ గారి సారథ్యంలో ఈ జీవో తేవటం జరిగింది. అందుకని దయచేసి ఇక్కడ ప్రాంతంలో ఉన్న నివసించే ముటుకుల గ్రామమే కాకుండా ఈ మండల స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి వారికి పింఛన్లు మా దళితులకు ఇవ్వాలి. చర్మకారులుగా నమోదు చేయండి, డప్పు కళాకారులుగా నమోదు చేయండి. మా ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని ప్రతి ఇంటికి పింఛన్ మంజూరు చేసే కార్యక్రమాన్ని నేను చేపడుతున్నాను. కాబట్టి నన్ను గౌరవించి మీరందరూ ప్రతి ఒక్కరి మా కుటుంబాలకి ఆదుకోవాలని కూడా ప్రభుత్వ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు మా సంఘం. ఇది డప్పు కళాకారుల సంఘం, చర్మకారుల సంఘంగా నేను ఒక ఉద్యమ నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను. సో ఇంకోటి, నేను నర్సాపేట పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశాను. మా కళాకారులందరికీ కూడా ఆత్మగౌరవం నింపటానికి నేను పర్యటిస్తున్నాను. రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఒక డప్పు కళాకారులే కాదు, నాటక రంగస్థల కళాకారులకి, పౌరాణిక కళాకారులకి, చర్మకారులకి వీళ్ళందరికీ కూడా అనేకమైన కళలు, బహు కళలు అంటే వాళ్ళందరికీ నేనున్నానని ఒక స్ఫూర్తితో ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఏపీ తెలంగాణ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు ముటుకుల గ్రామానికే కాకుండా ఈ మార్కాపురం మరి నూతనంగా జిల్లా ఏర్పడ్డ ఈ ప్రకాశం జిల్లా మొత్తం కూడా పర్యటిస్తున్నాను. కాబట్టి ప్రతి కలెక్టర్ గారు స్పందించాలి, ఆర్డీఓ గారు స్పందించాలి.
ఎంఆర్ఓ గారు స్పందించి